39వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, కామధేనువు కల్పవృక్షము వంటి గురు చరిత్రను నాకు తెలుపుతున్నారు. పూర్వజన్మలో ఏ కొద్దిపాటి పుణ్యమో నేను చేసుకోవడం వల్ల ఇట్టి భాగ్యము నాకు దక్కింది. ఆ తర్వాత కథను తెలపండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా నామధారక, పరమయోగీశ్వరుడైన శ్రీగురుని యొక్క లీలలు అన్నీ చెప్పడం ఎవ్వరి తరము కాదు. ఆయన మహిమను వర్ణించటం మహామహితాత్ములకే సాధ్యం కాదు. నాకు తెలిసిన మరికొన్ని లీలలు చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. శ్రీగురుని యొక్క మహిమలోక ప్రసిద్ధమై ఎందరెందరో ఆర్తులు వచ్చి ఆయన అనుగ్రహ ఆశీస్సులను పొంది కృతార్థులవుతున్నారు. గాణగాపురంలో సోమనాథుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనిది ఆపస్తంభ శాఖ. సౌనక గోత్రికుడు. అతని భార్య గంగాంబ మహాపతివ్రత. ఆమెకు 60 సంవత్సరాలు వచ్చినా కానీ సంతానం కలుగలేదు. ఆమె మాత్రము ప్రతిరోజు శ్రీగురుని యొక్క మఠానికి వచ్చి స్వామివారికి నమస్కరించి పూజ చేసుకొని హారతులిచ్చిపోతూ ఉండేది. ఇలా రోజు జరుగుతూ ఉండగా ఒకనాడు శ్రీగురుడు ఆవిడ్ని దగ్గరకు పిలిచి, అమ్మా, నిత్యము నీవు నన్ను శ్రద్ధతో పూజిస్తున్నావు కదా, కానీ నీ కోరిక మాత్రము ఇంతవరకు చెప్పలేదు. నీకేమి కావాలో కోరుకో, పరమేశ్వరుని యొక్క కృప వలన అది నెరవేరుతుంది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ గంగాంబ చేతులు జోడించి నమస్కరిస్తూ, స్వామి, పిల్లలు లేనటువంటి వారికి ఉత్తమ గతులు కలగవని, అట్టి శ్రీ మొహం కూడా చూడరాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. పుత్రులు లేనటువంటి ఇల్లు అరణ్యంతో సమానము. నేను అటువంటి భాగ్యమునకు నోచుకోలేకపోయాను. ఇప్పుడు 60 సంవత్సరములు దాటిపోయాయి. మీ అనుగ్రహం వల్ల వచ్చే జన్మలోనన్నా బిడ్డలు కలుగుతారన్న ఆశతో మీ సేవ చేస్తున్నాను అని చెప్పి అన్నది. అప్పుడు స్వామివారు నవ్వుతూ ఆమెతో, పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఇప్పుడు ఒకవేళ మేము ఆ వరం ఇచ్చినా అప్పుడు ఆ జన్మలో ఈ వరం వల్ల బిడ్డలు కలిగినట్లుగా నీకెలా తెలుస్తుంది? కనుక నీకు ఈ జన్మ ఎందే ఒక పుత్రికా పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆవిడ తన కొంగు ముడి వేసుకొని, స్వామి, శ్రీగురు, నాకిప్పుడు 60 సంవత్సరములు నిండిపోయాయి, బహిష్టు కాలం కూడా ఆగింది, కానీ నేను వచ్చే జన్మలో అడుగుతూ ఉంటే మీరేమో ఇప్పుడే బిడ్డలు ప్రసాదిస్తామంటున్నారు. అందువల్లనే ఈ కొంగుకు నేను ముడివేసుకున్నాను. అలాగని పరమేశ్వర స్వరూపులైన మీ వాక్కు ఎన్నడూ వ్యర్థం కాదు. నేను ఎన్నెన్నో వ్రతాలను ఆచరించాను. అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించినటువంటి రావి చెట్టు కల్లా ప్రదక్షిణ చేశాను, పూజలు చేశాను అని చెప్పి అన్నది. అప్పుడు శ్రీగురుడు ఆమె వైపు చూచి నవ్వుతూ, అమ్మా, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం కడు పుణ్యమైనటువంటిది. ఇప్పుడు దాన్ని కాస్త నిందించి ఇంతవరకు నీవు చేసినటువంటి ఫలాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ గంగాంబ స్వామికి నమస్కరించి అశ్వత్థ వృక్ష మహిమను తెలియచేయమని అడిగింది. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్తూ ఉన్నారు, అమ్మా, అశ్వత్థ వృక్ష మూలమునందు బ్రహ్మ నివసిస్తాడు, మధ్య భాగమునందు విష్ణువు, చివరి భాగమునందు రుద్రుడు నివసిస్తారు. సాక్షాత్తు వృక్షమే ప్రణవ స్వరూపము. దక్షిణ శాఖల యందు శూలపాణి, పశ్చిమ శాఖల యందు విష్ణువు, ఉత్తర శాఖల యందు బ్రహ్మ ఉంటారు. ఇంద్రాది దేవతలు తూర్పు శాఖలందు, బ్రాహ్మణులు, ఋషులు, గోవులు, వేదాలు చివరి యందు, వృక్ష మూలమునందు నదులు, సప్త సముద్రములు ఉంటాయి.
ఆకారము మూలము, ఊకారము స్కందము, మాకారము అగ్రభాగము. సాక్షాత్తు అశ్వత్థ వృక్షము కల్పవృక్షమే. దాన్ని సేవించినటువంటి భక్తులకు సమస్త కోరికలు తీరతాయి. ఈ అశ్వత్థ వృక్షమును ఆషాఢ పుష్య చైత్ర మాసములందును గురు శుక్ర మూఢము వచ్చినప్పుడును సేవించరాదు. శుభదినముల యందు శుచి అయి ప్రదక్షిణలు చేయాలి. రాత్రి వేళలందు ప్రదక్షిణము చేయరాదు. అశ్వత్థ సేవ చేసేటటువంటి వారు అబద్ధములు జూదములు ఆడరాదు. ఇతరులను నిందించరాదు. తల స్నానము చేసి తడి బట్టలను ధరించి 2 కలశములతో నీటిని తెచ్చి ఆ నీటితో 7 పర్యాయములు వృక్షాన్ని తడుపవలెను. తిరిగి స్నానం చేసి శుచి అయి పొడి బట్టలను ధరించి షోడశోపచారములతో పూజ చేయాలి. ఈ వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుగా ధ్యానించి పూజించాలి. లక్ష్మీ సమేతుడైనటువంటి పీతాంబరునిగా శంఖ చక్రము వరముద్ర ఖడ్గము చాపము అభయముద్ర ఉన్నటువంటి రూపంగా ధ్యానించాలి. వస్త్రముతో గాని దారముతో గాని చుట్టి ప్రదక్షిణలు చేసుకోవాలి. మౌనంగా నామాన్ని ఉచ్చరించాలి. నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణకు నమస్కారము చేస్తూ 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే బ్రహ్మహత్యా పాతకం కూడా నశిస్తుంది. రుణ బాధలు గ్రహ బాధలు తొలగిపోతాయి. సంతానము లేనటువంటి వారు మనోవాక్కాయ కర్మలతో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం చేస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది. శనివారం నాడు అశ్వత్థ వృక్షం ప్రదక్షిణం చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అని నమస్కరిస్తూ అశ్వత్థాన్ని పూజించిన తరువాత కోణస్థక పింగళో భభృః కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిశనేశ్వరో మందక పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రాన్ని దృఢ విశ్వాసంతో పఠిస్తే శనిపీడ తొలగి సర్వకామ్యములను పొందుతారు. గురువారం అమావాస్య కలిసిన రోజున ఈ అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోస్తే పాపము నశిస్తుంది. అశ్వత్థ వృక్షం క్రింద విప్రులకు భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. అశ్వత్థ వృక్షాన్ని నాటినటువంటి వారి యొక్క పితరులు శాశ్వత స్వర్గాన్ని పొందుతారు. అశ్వత్థ వృక్షాన్ని నరికినటువంటి వారు పితరులతో సహా నరకాన్ని అనుభవిస్తారు. అట్టివారు ప్రదక్షిణ పూర్తి చేసి ఉద్యాపన తరువాత బంగారు అశ్వత్థమును దక్షిణలతో వేద విప్రులకు దానం చేస్తే ఆ పాపము నుండి విముక్తులవుతారు. అమ్మా, ఇప్పుడు అశ్వత్థ మహత్యం నీకు తెలిసింది కనుక ఎటువంటి సంశయం పెట్టుకోకుండా నీవు అలా చేసుకో, నీ అభీష్టం నెరవేరుతుంది అని చెప్పి అన్నారు. గంగాంబ అలాగేనని చెప్పి స్వామివారి వద్ద సెలవు తీసుకొని సంగమానికి వెళ్ళి ప్రతిరోజు 3 పూటల షట్కాల తీర్థములో స్నానం చేసి శ్రీగురుడు చెప్పినట్లుగా అశ్వత్థాన్ని పూజించింది. 3 రాత్రులు ఆ దంపతులిద్దరూ అక్కడే నిద్రించారు. 3వ రోజు రాత్రి ఆమెకు స్వప్నములో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, శ్రీగురుని వద్దకు వెళ్ళు, ఆయన చెప్పినట్లు చెయ్యి అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆవిడ నిద్రలేచి భర్తకు ఈ విషయాన్ని చెప్పి తెల్లవారగానే ఆమె శ్రీగురుని వద్దకు వెళ్ళింది. ఆమె వైపు శ్రీగురుడు చూచి నవ్వుతూ 2 కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీవు వీటిని భుజించు, నీకొక పుత్రికా పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళి వాటిని ఆరగించింది. ఆ సాయంకాలానికి ఆమె ఋతుమతి అయ్యింది. ఆమె ఆశ్చర్యంతో 3 రోజులు నియమాన్ని పాటించి 4వ రోజు శ్రీగురుని వద్దకు వెళ్లి వారిని పూజించుకున్నది. ఆమె శ్రీగురుని యొక్క వాక్కు వలన గర్భవతి అయ్యింది. గ్రామస్తులంతా కూడా ఆ వింతను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. జుట్టంతా నెరిసి పళ్ళన్నీ పట్టు తప్పిన
ఆ వృద్ధురాలు ఆ వయస్సులో గర్భవతి ఎలా అయ్యిందని జనమంతా కూడా శ్రీ గురుని యొక్క లీలకు ఆశ్చర్యపడి శ్రీ గురునికి నమస్కరించారు. ఆ తర్వాత 7వ మాసంలో ఆమె భర్త సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. సీమంతం అయిన తర్వాత ఆమె శ్రీ గురునికి నమస్కరించి శ్రీవారి యొక్క ఆశీస్సులను పొందింది. నెలలు నిండిన తరువాత ఒక శుభముహూర్తములో ఆడపిల్లను కన్నది. ఆ పాపకు శ్రీ గురుని పేరిట సరస్వతి అని నామకరణం చేసుకున్నది. ఆమె పసిబిడ్డను ఎత్తుకొని శ్రీ గురుని వద్దకు వెళ్ళి, స్వామి, వ్యర్థమైనటువంటి వృక్షం మీ కటాక్షంతో ఫలించింది, కానీ ఈ బిడ్డ ఆడపిల్ల ఏనాటికైనా అత్తగారింటికి వెళ్ళేదే కదా అని అన్నది. శ్రీగురుడు ఆ బిడ్డను ఒడిలోకి తీసుకొని ఆశీర్వదిస్తూ, నీకు 1 సంవత్సరములోగా మగబిడ్డ కూడా పుడతాడు, కానీ 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, 30 సంవత్సరాలు జీవించే విద్యావంతుడు కావాలా అని చెప్పి అడిగారు. అప్పుడు ఆమె, స్వామి, వ్యర్థమైనటువంటి పుత్రుడు ఎందుకు, సుగుణాలు సంపన్నుడు అయినటువంటి పుత్రుణ్ణే నాకు ప్రసాదించండి, అయితే అతనికి 5 బిడ్డలు పుట్టేటట్లుగా ఆశీర్వదించండి అని అన్నది. అప్పుడు శ్రీగురుడు ఒడిలో ఉన్నటువంటి బిడ్డ వైపు చూస్తూ, అమ్మా, మీకు ఆయురారోగ్యవంతుడు, సుగుణాల సంపన్నుడు, శివవ్రత దీక్షితుడు అయిన వేదజ్ఞుడు అల్లుడుగా దొరుకుతాడు. దూరదేశం అయిన కాశీ నుండి నీ బిడ్డ కొరకు వెతుక్కుంటూ వస్తాడు అని ఆమెకు మగబిడ్డ పుట్టేటట్లుగా ఆశీర్వదించారు. చూచావా నామధారక, శ్రీ గురుని యొక్క మహిమ ఎంతటిదో. గంగాంబకు సంవత్సరములోగా మగబిడ్డ పుట్టాడు. ఆమె కూతురికి ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు అల్లుడుగా కాశీ నుండి వచ్చాడు. అది నేను కల్లారా చూచాను అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.